ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ భక్తి వేళ ఉదయకాలపు శుభాలను తెలియపరుస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగంలో మనకు రెండు విషయాలు కనబడుతూ ఉన్నవి. ఏ విషయాలమ్మా? కృప, సత్యము, తదుపరి నీతి, సమాధానం పెనవేసుకునిన పరలోక భూలోకములు అనేటువంటి టైటిల్ మనకు ఇవ్వడం జరిగింది. చదవబడిన ఈ పాత నిబంధన పాఠ్య భాగంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రెండు పెనవేసుకునేటువంటి సందర్భాలు, జంట పదాలు, కలిసి ఉండేటువంటి పదాలు, రెండు పదాలు మనకు కనబడుతూ ఉన్నవి. ఒకటి కృప, రెండవది సత్యము, తర్వాత నీతి, సమాధానం. ఇవన్నీ పెనవేసుకుని ఉండేటువంటి మాటలు లేదా పెనవేసుకుని ఉండేటువంటి సత్యములుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నది. మొట్టమొదటిగా కృపను గురించి కనుక మనము ధ్యానం చేసుకుంటే, కృప అనేది ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటారమ్మా? గ్రేస్. బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈ మాట క్రొత్త నిబంధన గ్రంథంలో దగ్గర 100 సార్లు ఈ మాటకు రాయబడి ఉన్నది. 100 కంటే ఎక్కువ సార్లు కూడా రాయబడి ఉన్నది. ఈ కృప పాత నిబంధన కాలంలో లేదనే మనం చెప్పవచ్చు. కానీ ఆ సమయంలో కీర్తనకారుడు ఉపయోగించడానికి గల కారణము ప్రవచన రూపంలో ఇప్పుడున్నటువంటి ఈ భూమి మీద, ఇప్పుడు నివసిస్తున్నటువంటి ఈ భూమి మీద యేసు ప్రభువు వచ్చి ప్రతి మనిషికి కృపను అనుగ్రహిస్తాడు అని తెలియపరిచారు. వాస్తవానికి కృప అనేది ఒక సర్దుబాటు, మనుషుని ఆపద నుండి బయటకు తీసుకురావడం. ఇది చూస్తుంటారు. గ్రేస్ మార్కులతో పాస్ అయ్యారయ్యా, ఇక నడవలేదు, బండి నెట్టలేమన్నప్పుడు ఏం చేద్దాం? ఒక 5 మార్కులు ఏం చేసేలేము అని ఇంటర్లోనన్నా గట్టికి జాగ్రత్తగా చదువుకుంటాడని 30 మార్కులు ఇచ్చినప్పుడు ఒక 5 మార్కులు వేసి ముందుకు నెడతాడు. ఎందుకు? చక్కగా చదువుకుంటాడు. ఇక అట్టా ముందుకు నెట్టినా కూడా మళ్ళీ ఇంటర్లో వెనకపోతే ఇక చేసేదేమీ లేదు. దాని కృప, గ్రేస్ అని పిలుస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఉంచాలని, ప్రతి మనిషి పాపము చేసి ఉన్నాడు కనుక, ప్రతి మనిషి బంధకాల్లో చిక్కుకుని ఉన్నాడు కనుక, ప్రతి మనిషి అపవాది చేతిలో పట్టుబడి ఉన్నాడు కనుక వారి నుండి విడిపించి, వాటి నుండి బయటకు తీసుకొచ్చి దేవుని కృపచేత మన మీద ఉన్నటువంటి ప్రతి శ్రమను, కష్టమును ఆయన మీద వేసుకుని ఈ కృపను, ఆయన కృపను మనకు అనుగ్రహించాడు. అందుకనే ఈ నూతన నిబంధన లేదా క్రొత్త నిబంధన కాలాన్ని కృపా కాలం ఏమంటారమ్మా? గొప్పదమ్మా, గొప్పమ్మ. ఈ పేర్లు ఉంటాయి, ఇవన్నీ ఇప్పుడు పెట్టుకోవట్లేదు. కృపాకాలం అంట. దేవుడు అందుకనే క్షమించే తత్వాన్ని మనిషికి ఇచ్చారు. ఒకరిని ఒకరు క్షమించుకోండి, ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఉండండి. నిన్ను నీవు ఏ విధముగా ప్రేమించుకుంటావో, నీ శరీరానికి గాయమైనప్పుడు నువ్వు ఎంత బాధపడతావో ఎదుటివాడి శరీరం కూడా అంతే. నిన్ను ఎవరైనా మాట్లాడినప్పుడు నీవెంత మానసికంగా దెబ్బతింటావో, మానసికంగా ఇబ్బంది పడతావో ఎదుటివాడిని కూడా నీ మాటను బట్టి బాధపడతాడయ్యా. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఒకరి ఎడల ఒకరు కృపను కలిగి ఉండండి. నేను మీ అందరి కొరకు, మీ అందరి భారమును నేను మోసాను, మీ ఎడల నేను కృపను చూపించాను కాబట్టి మీరు కూడా అదే విధంగా, అదే ప్రకారం కృపను కొనసాగించండి అని దేవుడు తెలియపరచాడు. రెండవ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే,
సత్యము. కృప, కృపారావు, సత్యం. సత్యం తెలుసా? మా ఊళ్ళో ఉన్నాడు కోపూరు సత్యం. ఆయన అన్ని మోసాలు చేస్తారు. ఆ సత్యం కేబుల్ టీవీ పెట్టి అందరి దగ్గర ఆ రోజుల్లో 110, 120 రూపాయలు చేసాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏమన్నాడు? సత్యము అంటే సత్యాన్ని మాత్రమే బోధించేది, సత్యమును మాత్రమే వెల్లడిపరిచేది. అందుకనే నిర్గమాకాండములో దేవుడైన యెహోవా మోషేతో ఒక మాట అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను సత్యవంతుడినై ఉన్నాను. నేను నిన్ను ఎక్కడ ఉన్నా కానీ పరీక్షిస్తూ ఉంటాను. నీకు ఏ సమయంలో అవసరమైన నీవు తడితే నేను నీ దగ్గరకు వచ్చి నీకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తానన్నాడు. అసత్యము వైపు ఉన్నటువంటి వ్యక్తులను సత్యములోనికి నడిపించేటువంటి దేవుడు మన దేవుడు. అందుకనే సత్యమై ఉన్నటువంటి దేవుడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. వాస్తవమే, సత్యమైనటువంటి దేవుడు మనందరినీ పాపబంధకాల నుండి విడిపించి మన జీవితాలను సరిచేసి బాగు చేసి నిలబెట్టినటువంటి గొప్ప దేవుడు. వాస్తవానికి ధర్మశాస్త్రంలో తప్పిదము చేస్తే, పాపము చేస్తే వెంటనే రాళ్ళ పెట్టి శిక్షించి చంపివేసేవా, రాళ్లతో కొట్టి. కానీ సత్యమైన దేవుడు, నీతి కలిగిన దేవుడు, న్యాయం కలిగిన దేవుడు, కృప చూపిన దేవుడు యేసు ప్రభువు వచ్చిన తర్వాత వాటన్నిటిని తీసివేశాడు. ఒక స్త్రీ పాపము చేసి పట్టుబడినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, పురుషులు అందరూ కలిసి బయటకు తీసుకొచ్చేరామని, అమ్మా నువ్వు చేసింది పొరపాటు, నువ్వు చేసింది తప్పు, ఈమె మీద అందరూ రాళ్ళు వేయని అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఆమెను మధ్యలో ఉంచి రాళ్ళు విసరటానికి సిద్ధముగా ఉన్న సమయంలో యేసు ప్రభువు అటుగా వెళుతూ సత్యమైన దేవుడు ప్రతి ఒక్కరి హృదయ సత్యములను వెలికి తీశాడు. అయ్యా ఆమె చేసింది తప్పే, ఆమె పాపము చేసింది కరెక్టే, ఆమెను చంపడము కరెక్టే, ఆమె మీద రాయి వేయడము కరెక్టే. కానీ మీలో ఎంతమంది సత్యవంతులు ఉన్నారయ్యా? మీలో ఎంతమంది పాపము చేయకుండా ఉన్నారు? మీలో ఎవరైతే పాపము చేయకుండా ఉన్నారో అతను మాత్రమే మొట్టమొదట ఆమె మీద రాయి వేయనగానే వారి హృదయంలో ఉన్న అంతరంగాన్ని పరీక్షించుకొని, అయ్యో మనము సత్యములో లేవు, మనము కూడా పాపము చేసేము కాబట్టి ఈ రాయిని ప్రక్కన పడవేసి మనము ప్రక్కకు వెళ్ళిపోదామన్నాడు. దేవుడు నీ అంతరంగంలో ఉన్న సత్యాన్ని తెలియపరిచేది, నీలో ఉన్న సత్యాన్ని బయటికి తీసే దేవుడు. దావీదు కూడా పాపము చేశాడు, మర్చిపోయాడు, ఎవరు చూడలేదనుకున్నాడు, ఎవరు కనిపెట్టలేదనుకున్నాడు. కానీ దేవుడు 1 సంవత్సరం తర్వాత లేదా 2 సంవత్సరముల తర్వాత ప్రవక్తను పంపించి ఆ పాపమును మరలా వెలికి తీశాడు. దావీదు ఒకసారి నీ హృదయంలో ఉన్న సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకో, నిజమే దేవా నేను పాపము చేశాను, చేయడానికి తప్పిదము చేశానయ్యా అని తనంతట తానే ఒప్పుకొని సత్యముగా జీవించే విధముగా దేవుడు తన హృదయాన్ని తెరిచాడు. అందుకనే దేవుడు మన హృదయంలో ఉంటే, దేవుడు మన అంతరంగంలో ఉంటే పాపము వైపు మనము వెళ్ళము, అబద్ధము వైపు మనము వెళ్ళము, నీతివంతమైన జీవితమును మనము జీవిస్తూ ఉంటాము. అందుకని సత్యమైన దేవుడిని మనము మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. మొట్టమొదట కృప కలిగిన దేవుడు, రెండవది ఏమైన దేవుడు? సత్యమైన దేవుడు. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతామా. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుతున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై
నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయినది ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారానే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. చాలా వాక్యం చదువుతుంటే మనిషికి తిట్టినట్టు ఉండేది. విచిత్రం. నిదానంగా చదవాడా పొరుగుతుంది పరిగె అన్నాడు. ఇంటికాడ తిట్టలేక ఏడ్చేస్తాం. అంత మీద పాపం గొప్ప మీద రాక వాక్యం కట్టి నిదానం చదవా ఈ వాక్యం చదువుకుంటూ ఆడుకోపోయినా అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మనందరూ పాపులమే. ఈ పాపాన్ని యేసు ప్రభువు గుర్తించి మనందరిలో ఉన్న పాపమును బయటికి వెలికి తీశాడు. మన హృదయంలో ఉన్న పాపమును మనకు చూపిస్తూ ఉన్నాడు. అందుకని మనము సత్యవంతులుగా ఉండాలంటే, అయ్యా నేను నిజంగానే పాపిని అని ఆయన సన్నిధిలో నీవు ఒప్పుకోగలిగితే నిన్ను దేవుడు నీతిమంతునిగా తీరుస్తాడు. ఆ నీతి కూడా దేవుడు తన దగ్గర నుండి ధనము తీసుకునివ్వడం, లేదా నీ దగ్గర నుండి ఏదో ఆశించి ఇవ్వడం. నీకు నీతివంతమైన జీవితంలో ఉచితముగా నీకు అందించింది. ఆ నీతిని పొందుకోవాలి. ఆ సత్యమును మనము అనుసరించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని దేవుణ్ణి నీ హృదయంలో ఉంచుకుంటావో నీ హృదయం యథార్థముగా ప్రవర్తించింది. ఒకవేళ తప్పిదము వైపు కానీ పాపము వైపు కానీ మనం వెళ్ళినప్పుడు, మన మనస్సు లాగినప్పుడు ఈ సత్యము మనల్ని ఉచ్చింది అడుగుతుందయ్యా నువ్వు వెళుతున్నది మంచి మార్గము కాదు. అడుగాగు దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు మనలా జ్ఞాపకం చేస్తాడు. పాపము వైపు మాత్రం నువ్వు సత్యమైన దేవుని నీ హృదయంలో ఉంటే నీకు మరెన్నడూ కూడా పాపము వైపు వెళ్ళవు. అందుకనే కృప సత్యములు రెండు పెనవేసుకుని ఉన్నటువంటి పదాలు. ఆ కృప మనలో ఉండాలి, సత్యము మనలో ఉండాలి. ఈ రెండు కూడా యేసు ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప వరములు. ఆయన మన మీద కృపను చూపించాడు, సత్యమును చూపించాడు. మనము కూడా కృపా సత్యమును అనుసరించే వారిగా ఉండాలని తెలియపరుస్తూ ఉండదు. రెండో విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే, రెండో విషయంలో కూడా రెండు మాటలు ఆరోగ్యాన్ని కూడా క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. నీతివంతమైన జీవితం, యథార్థమైన జీవితం. బైబిల్ గ్రంథంలో యథార్థమైన జీవితం కలిగిన వారు ఎవరున్నారమ్మా? యథార్థంగా జీవించారు. దేవుని యొక్క యథారహితుడిగా ఉన్నాడు. ఎన్ని ఆటంకములు వచ్చినా ఎక్కడ కూడా త్రొట్టిల్లకుండా నీతివంతమైన జీవితమును జీవించాడు. సాదృశ్యము యేసు ప్రభువు జీవితానికి దగ్గర సాదృశ్యం కూడా యేసు ప్రభువుని ఏ విధముగా అమ్మివేశారో యేసును కూడా అమ్మివేశారు. యేసు ప్రభువుని తన చుట్టూ ఉండేటువంటి వారు సమాజము ఏ విధముగా ఆయన హింసించారో యేసును కూడా తన అన్నదమ్ములే హింసించారు. లోయలో పడవేసిన బావిలో శత్రువులకు అభివేశారు. కానీ ఎక్కడ కూడా తను అపవిత్రత వైపు వెళ్ళాలి. నా దేవుడు నన్ను చూసుకుంటున్నాడయ్యా, నా దేవుడు నాకు తోడున్నాడయ్యా, నా జీవితం ఎలా అయిపోయినా పర్వాలేదు, నా దేవుడిని నేను నమ్ముకుని ఉన్నాను, పాపం వైపు నేను వెళ్ళను అని నీతివంతముగా జీవించారు. అయితే రెండు రకాల నీతులు మనకు కనపడుతూ ఉంటాయి. ఒకటి కాపాడే నీతి, ఒకటి మనమే ఎదుటి వారిని కాపాడుతూ ఉంటాం. మరొక నీతి ఏమిటంటే మనల్ని అనుసరించి వారు నడుచుకుంటే వారు నీతిమంతులుగా అవుతారంటే ఉదాహరణలు కనబడుతూ ఉన్నవి. మొట్టమొదట ఒక నీతిని జ్ఞాపకం చేసుకుంటే
కోతి తన పిల్లల్ని చిన్న వయసులో ఉన్నప్పుడు ఇక్కడ నుండి అక్కడికి దూకేటప్పుడు కోతి ఏం చేసింది? తన పిల్లల్ని కొట్టుకునిద్దా? పొట్టగా కనిపించుకోవడం, నువ్వు కొట్టుకుంటేనే నేను దూకుతానమ్మా, లేకపోతే నేను వదిలిపెడతాను అని చెప్పినప్పుడు ఆ పిల్ల కోతి తల్లి కోతిని ఏం చేసింది? పొట్టకే కనిపించుకుని వాళ్ళ అమ్మనే వెంట పెట్టుకుని ఉండింది. ఆ తల్లి కోతి పిల్ల నీతి కలిగింది కాబట్టి ఆ పిల్ల కోతిని జాగ్రత్తగా ఇది ఎగిరేటప్పుడు ఎక్కడికి ఎగిరితే అక్కడికి తీసుకువెళ్ళి తనకు కావలసిన ఆహారం అన్నది పెట్టింది చిన్న కోతి. ఎందుకంటే చిన్న కోతి ఎగరలేదు. ఒకవేళ ఎగిరేటప్పుడు కాలు జారి కింద పడితే ప్రమాదమై దెబ్బలు తగిలి గాయపడింది. కాబట్టి నీవు నన్ను అడ్డు పెట్టుకుని ఉంటే నీకు నీతివంతమైన జీవితం ఇస్తానని కోతి తన పిల్లలకు చెప్పి. రెండవది, పిల్లిని జ్ఞాపకం చేసుకుంటే పిల్లి అది మాటకి పోయినా తల్లి ఏం చేసింది? వచ్చి నోటితో కరిపించుకుని దాన్ని తీసుకెళ్ళి వేరే ఇంట్లో పెట్టింది. ఎందుకు? పిల్లి నడపరాదు, దానికి తెలియదు కాబట్టి. ఈ పిల్లి మీద అది ఎక్కించుకున్నది ఉన్నది కాబట్టి ప్రమాదం ఉన్నదమ్మా ఈ ప్రాంతంలో, నిన్ను నీతిగా నేను రక్షించుకోవాలి, ఎందుకంటే నా కుమార్తెవు అని నోటికి కనిపించుకొని జాగ్రత్తగా బయటికి తీసుకెళ్ళి మరొక ప్రాంతంలో ఉంచుకునేది. అదొక రకమైన నీతి. తల్లి ప్రేమలోనే ఇన్ని రకాల నీతులు కనబడుతూ ఉంటాయి. జాగ్రత్తగా తీసుకెళ్లి భద్రపరచుకోవడము, లేదా పిల్ల తల్లిని అడ్డు పెట్టుకొని జాగ్రత్త పడటము. ఈ రెండు నీతులు, తల్లిలో ఉన్నటువంటి రెండు నీతులు. మానవుల్లో కూడా అనేక రకములైనటువంటి నీతులు మనకు కనబడుతూ ఉంటాం. అందుకనే కీర్తన గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకొని ఈ నీతిని గురించిన సందేశాన్ని ముగించుకుందాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 11-12 వచనాలు చదవడమా? యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడును గాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకుని వేయగా నేను తల ఎత్తి చూడలేకపోతే లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. చాలు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, మనము చేసినటువంటి పాపములు మనల్ని ఏం చేస్తూ ఉన్నవి? తరిమివేస్తూ ఉన్నవి. ఆ పాపము మనల్ని నెట్టివేస్తూ ఉన్నది, తరిమివేస్తూ ఉన్నది, వెంటబడుతూ ఉన్నది. కానీ నీతి కలిగిన దేవుడు, నీతివంతమైనటువంటి దేవుడు యేసు ప్రభువు వచ్చి ఆయన మనల్ని, మన మీద ఉన్నటువంటి ఆ యొక్క భారమును, పాపమునంతటిని తీసివేసి మనకు నీతివంతమైన జీవితమును అనుగ్రహించారు యేసు ప్రభువు. ఆ నీతివంతుడే యేసు ప్రభువే ఈ లోకానికి రాకపోతే నీ జీవితము నా జీవితము పతనమైపోయింది, నీ జీవితము నా జీవితము చితికిపోయేది, నీ జీవితము నా జీవితము నలిగిపోయేది. అని మనందరి కొరకు యేసు ప్రభువు నలిగిపోయాడు, చితికిపోయాడు, ఆయన బాధపడిపోయాడు, ఆయన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు, ఆయన జీవితాన్ని బదలు చేసుకున్నాడు. యమన ప్రాయంలో తన జీవితాన్ని మన కోసము దారిపోసి నీతిమంతుడైన యేసు ప్రభువు నిన్ను నన్ను కూడా నీతి కలిగి జీవించమన్నాడు. చివరి పాటను జ్ఞాపకం చేసుకుంటే సమాధానము. సమాధానం అంటే ఒక మాట్లాడతాను, ముగించుకున్నాం. సమాధానం అంటే ఒకరికొకరికి చిరముఖాన్ని తీసుకుని కూర్చోవాలంటేనా సమాధానం అంటే ఒకరికొకరు సమాధానం. సమాధానము అసలు ఏంటి? సమాధానము అంటే
మనిషికి మనిషికి మధ్య ఉన్న వ్యత్యాసములను లేదా మనిషికి మనిషికి మధ్య ఉండే విభేదాలను తీసివేయడమే సమాధానం. వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండటమే సమాధానం. అందుకని బైబిల్ గ్రంథంలో అనేక మార్లు యేసు ప్రభువు వారి కాలంలో సమాధానకర్త అయిన దేవుడు, సమాధానం అనుగ్రహించే దేవుడు అని తెలియపరుస్తూ ఉన్నది. 85వ కీర్తనలో మనకు కనపడేటువంటి ఆ మాటలో ఏంటి సమాధానము? దేవుడు ఈ లోకమును అంతటిని ప్రేమించాడు, ఈ లోకంలో ఉన్న ప్రతిదానిని ప్రేమించాడు. ఒక కులాన్నో, ఒక మతాన్నో, ఒక వర్గాన్నో, ఒక విభేదంలో లేదా ఉన్నతమైన స్థితిలో ఉన్న వారినో యేసు ప్రభువు ప్రేమించలేదు. అందరినీ, మానవులందరినీ సమానంగా చూశాడు. అందుకనే లోకముని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు మనము మరణించకూడదని, మనము శాశ్వత రాజ్యంలో ఉండాలని, మనము నీతిమంతులుగా ఉండాలని ఆయన మనందరి కొరకు శిలువలో మరణింపజేశాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని బట్టి ఈ మధ్య నా మధ్య సమాధాన బంధాన్ని ఏర్పాటు చేశాడు. కుమారుని పంపించి, అయ్యా పాపం చేసేది కదా, నువ్వు శిక్షించొద్దు, సమాధానంతో వారి మీద ఉన్న పాపమును, ఆ బంధకమును తొలగించి. అందుకనే యేసు ప్రభువు భూమి వైపు చూస్తూ, భూమి మీదకి కిందకి చూస్తూ సిలువలో ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి ఒక్కొక్క మాటలో ప్రేమను దారబోసే ప్రజలు. అప్పటి వరకు యేసు ప్రభువుని తిట్టిన ప్రజలే, అప్పటి వరకు యేసు ప్రభువుని కొట్టిన ప్రజలే, ఆయన నడిపంత రక్త చారలుగా ఉండి శిలువ మీద పడుకోబెట్టి మేకులు కొడుతూ ఉంటే, పక్కలో పళ్ళెము పెట్టి పొడుస్తూ ఉంటే, శిరస్సు మీద పొట్ల కిరీటములు పెట్టి దానిని అదుముతూ ఉంటే, రక్తపు బొట్టులు క్రిందకు కాల్చున్న తరుణములు కూడా దేవుడు యేసు ప్రభువు అంటున్నాడు, అయ్యా నా బిడ్డలయ్యా, నా కుమారులయ్యా, వారు ఏమి చేయించున్నారో వారికి తెలియటం లేదయ్యా, వారిని క్షమించు. ఎదుటి వారిని క్షమించడమే నీ జీవితంలో నిజమైన సమాధానం. యేసు ప్రభువు క్షమించాడు ప్రతి ఒక్కరిని. దాహం ఇస్తున్నది అంటే మనకి ఇప్పుడు వచ్చి ఎప్పుడన్నా మంచినీళ్ళు ఇవ్వమంటే మనం ఏం చేద్దాం? అమ్మా మా ఇంట్లో ఉన్న మేమేమంటారా? ఇప్పుడు మంచినీళ్ళు వెళితే ఏమంటారు తెలుసా? థమ్స్అప్ ఉపదర్శనానికి వెళ్తే ఇప్పుడు దాకా అమ్మంటే మాయపడదు అమ్మంటే కొడుకు రెండు పూసిన భోజనం అన్నావు అనుకోడు. ఆ థమ్స్అప్ కంపెనీలో కూడా గ్లాసులు ఎంత గ్లాసులు అట్టికి పెట్టి థమ్స్అప్ పోసుకొస్తాను. ఇది కొడుకు అంటారా, చెడు అంటారా, నా పని అట్టయిపోవాలి. మంచి ఇంటి కుక్కుడు దానికి నీళ్ళు కూడా పోతుంది. ఈ థమ్స్అప్ అట్టిని ఆడబెట్టింది కడుపులో మంచినీళ్ళు పోసిన థమ్స్అప్ పోసి దాంట్లో గ్యాస్ అని యేసు ప్రభువుకి ఇచ్చారు తెలుసా? చేదు చెరకను యేసు ప్రభువుకి ఇచ్చారు. మానవునిలో సమాధానం లేదు, మానవునిలో జాలి మీద, అయ్యో శిలువలో వేలాడుతున్నాడు కదా, గాయములు పొందాడు కదా, శరీరంలో ఉన్న నీరంతా పోయింది కదా, ఆయనకు దప్పివేస్తున్నది కదా, అడుగుతూ ఉన్నాడు కదా, ఒక్క చుక్క దాహమును తెరవచ్చు కదా. ఆలోచన మానవులలో రారా? చేదు చిరకాకి, చేదు చిరకాకి ఇవ్వడం బట్టి ఆయన దాన్ని కూడా రుచి చూచారు. అందరినీ క్షమించే తత్వము, మానవుడిని సమాధానపరిచే తత్వము ఆయన లో నుండి మనం చూస్తూ ఉన్నాం. అందరినీ సమాధానపరిచి తన ప్రాణమును అర్పించారు. అందుకనే
అక్కడ సిలువలో ప్రేమ ఆప్యాయతలు ముద్దు పెట్టుకున్నవి రెండు. ప్రేమ ఆప్యాయతలు రెండు ముద్దు పెట్టుకున్నవి, పెనవేసుకుని ఉన్నవి. ఆయన సిలువలో మరణించడమే గొప్ప కల్వరిగిరి త్యాగం. ఆ త్యాగము, ప్రేమని ఆ త్యాగ బంధము మనల్ని పెనవేసుకుని ముద్దాడి మన కొరకు తన ప్రాణమును అర్పించి పరలోకంలోనికి చేర్చబడ్డాడు యేసుప్రభువు. ఆ పరలోకంలో కూడా ఆయన ఉండటానికి కాదు, నిన్ను నన్ను భూమి మీద ఉన్న నిన్ను నన్ను తీసుకుని ఆయనతో కలిసి జీవించడానికి, నిజమైనటువంటి వెలుగులో జీవించాలని ఆయన నీ ఎడల నా ఎడల కృపను కలిగి ఉన్నాడు. అందుకని ఈ క్రిస్మస్ రోజుల్లో లేదా ఈ క్రిస్మస్ దినాలలో ఉన్నటువంటి నీవు నేను ఎలాంటి జీవితాన్ని మనం కోరుకుంటూ ఉన్నాం, ఎలాంటి ఆనందాన్ని మనం కోరుకుంటూ ఉన్నాం, ఎలాంటి సంతోషాన్ని మనము కోరుకుంటూ ఉన్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన ఏమయ్యాడు? దేవుడికి డబ్బులు ఇవ్వ అమ్మా. దేవుడు ఈ భూమిని సృజించినటువంటి గొప్ప దేవుడు. సముద్రము కలుగనగానే కలిగింది, అని ఆయన ఈ లోకంలో ఒక పశువుల పాకలో జన్మించాడు, దరిద్రుడైపోయాడు. నీ దరిద్రాన్ని తీసివేయటానికి, నిన్ను ధనవంతుని చేయటానికి, నిన్ను ఉన్నతుడిగా నిలబెట్టడానికి యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పశువుల పాకలో దరిద్రపు స్థితిలో, దీనస్థితిలో పుట్టాడు. దీనుడిగా తనను తాను తగ్గించుకుని నిన్ను హెచ్చించాడు. పుట్టి పొట్టక తల్లి, పుట్టి పొట్టక తల్లి. మా అమ్మాయి పుట్టిందో అబ్బాయి పుట్టాడని మీ రకరకాల పొట్ట చేస్తున్నారు, చేస్తారు. యేసు ప్రభువుకి ఇచ్చినోడు లేడు, ఇచ్చినోడు లేడు. ఎందుకంటే దేవ స్థితి కదా, దగ్గరికి వచ్చి పలకరించేవాడు కూడా లేదు. అది కూడా కాపాడు. వారికి దేవుడు తెలిపినప్పుడు వారు పరుగు వచ్చి చూసేవారు. నీకోసం నా కోసం ఆయన దీనుడిగా వచ్చాడు, దరిద్రుడిగా ఈ లోకంలోనికి పుట్టాడు. నిన్ను నన్ను ధనవంతుడు చేయడానికి, నిన్ను నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి. అందుకనే 2 విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం: కృప, సత్యము, నీతి, సమాధానం. ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వరములు. మనము కూడా అవి కలిగి వాటిని అనుసరించి మన జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. అప్పుడు నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో ఉంటుంది. అంతేగాని ఇంటి మీద రంగులు, ఇంటి మీద నక్షత్రం అయిపోయింది క్రిస్మస్ అనుకుంటే జరిగిపోయిందా? నిజమైనటువంటి కృపా సత్యములు, నీతి, సమాధానములు మన హృదయంలో ఉంటే నిజమైన క్రిస్మస్ మన ఇంట్లో ఉండండి, మన జీవితంలో మన హృదయంలో ఉండండి. అలాంటి కృప, పరిశుద్ధాత్మ సహవాసం దేవుడు మనందరికీ తోడే మీద నడిపించను కాక. ఆమె చిన్న